రోజా గారు లాంటి వాళ్ళు విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లు ఎట్లా మాట్లాడారు ఎన్నికల ముందు. ఆ తర్వాత కూడా ఆవిడ నోటికి అసలు ఎందుకు బ్రేక్ లేదు అని అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఇటు గుంటూరు చిలకలూరిపేట దగ్గరికి వస్తే విడుదల రజనీ గారు చాలా సౌమ్యంగా సైలెంట్గా చాలా గుంభనంగా ఉంటారు. కానీ ఆవిడ అటు మెడికల్ కానీ మైనింగ్ మాఫియాల్లో కానీ ఆవిడ మీద భయంకరమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి అక్కడ రోజా ఇక్కడ విడుదల రజనీ ఇద్దరు అరెస్టులు ఉంటాయని అందరూ అనుకున్నారు. కానీ వీళ్ళిద్దరు అరెస్టులు లేవు. విజయసాయిరెడ్డి గారు అరెస్ట్ ఉంటుంది అనుకున్నారు, లేదు. బిగ్ బాస్ అన్న పేరే కూడా ఏదో వచ్చింది, అది లేదు. కానీ ప్రతిరోజు అడిగే వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. అటు గవర్నమెంట్ నుంచి మాత్రం మౌనమే కనబడుతుంది. ఈ మౌనంలో ఉన్న అర్థం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి మెతకతనం కానీ ఆయన రాజకీయ చాణక్యం కూడా కానీ, ఎందుకంటే మహిళలను అరెస్ట్ చేయడం సమంజసం కాదు అన్న ఉద్దేశం కానీ, లేదు అంటే ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని హీరోలు చేయకూడదు అన్న రాజకీయ చతురత కానీ, దేన్నైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్ ఆయన ప్లానింగ్ అనేది కాస్త ముందు చూపుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి గారు ఒక రకంగా ఏమైనా చంద్రబాబు నాయుడు గారి ప్రేమకి ఏమైనా పాత్రులయ్యారా అన్న సందేహాలు కూడా వస్తున్నాయి. ఎంతైనా రాజకీయ నాయకుడికి మాత్రమే, అంటే నిజమైన రాజకీయ నాయకుడికి మాత్రమే తెలుస్తుంది అవతల వ్యక్తి చేసే రాజకీయం దాని ఇంటెన్సిటీ దాని తీవ్రత అనేది యువతలోని రాజకీయ నాయకుడికే తెలుస్తుంది.